హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి. వెల్కమ్ బ్యాక్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పచ్చి పులుసును తెలంగాణ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దాం. తెలంగాణ స్టైల్లో అంటే ఈ ఒక్క రకంగానే ప్రిపేర్ చేసుకుంటారని కాదు, చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు. ఆ రకాల్లో ఇది ఒక రకం అని చెప్పుకోవచ్చు. ప్రాసెస్ చూసుకుంటే దీనికోసం ముందుగా ఒక 2 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కాల్చుకోవాలి. కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది, ఎక్కువ కాల్చుకోనవసరం లేదు. ఈ విధంగా లైట్‌గా కాల్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని వీటిలో ఈ విధంగా కాల్చుకున్న పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఓ అరకట్ట కొత్తిమీర తరుగు, ఓ 2 రెమ్మల కరివేపాకు తరుగు, రుచికి సరిపడా ఉప్పు. నేనైతే గడ్డుప్పు యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉప్పు యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా కలిసేట్టుగా చేతితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం దిగి పులుసుకి ఒక మంచి రుచి అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసుకున్న చింతపండు రసాన్ని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం యాడ్ చేసుకొని మొత్తం కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి వీటిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి ముక్కలు గింజలతో సహా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి గింజలు కూడా కొన్ని ఉంటే యాడ్ చేసుకొని వీటిని అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు రసంలో యాడ్ చేసుకొని వెంటనే మూత పెట్టి ఒక 30 సెకండ్లు ఇలా ఉంచుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.